గణేష్ ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా నిర్వహించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం సాయంత్రం అన్ని విభాగాల అధికారులతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ జె అరుణశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాల కోసం సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, ఎన్పీడీసీఎల్, పోలీస్, ఫైర్ తదితర విభాగాలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను, నిమజ్జన ఉత్సవాన్ని గతంలో కంటే వైభవంగా నిర్వహించేలా అన్ని విభాగాలు సహకరించాలని కోరారు. విద్యుత్, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా మండప నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పందిళ్లు వేయడానికి రోడ్లను తవ్వకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లడానికి వీలుగా మండపాల ప్రక్కన దారులు ఉంచాలని సూచించారు. మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు, ఎలక్ట్రికల్ తదితర విభాగాల అనుమతి తీసుకోవాలని కోరారు. ఉత్సవ కమిటీ సూచనల ప్రకారం సెప్టెంబర్ 5న ఒకే రోజు అన్ని విగ్రహాల నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. మట్టి గణేశులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇళ్లలో ప్రతిష్ఠించడానికి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. రేపు 27 తారీఖున జరిగేటువంటి గణేష్ పండుగ, వినాయక చతుర్థి 9 రోజులు జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చేస్తూ, బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ, అదే మాదిరిగా నిమజ్జనానికి కావాల్సినటువంటి భద్రత, నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, మరి అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఇవాళ గణేష్ ఉత్సవ సమితి అంటే ఒకటి వారి యొక్క నిర్దేశాన్ని, వారి యొక్క ఆలోచనలను కూడా తీసుకొని అందరూ ఒకేసారి 9 రోజులు నిమజ్జనం చేయాలి. అదే మాదిరిగా మొదటి నుంచి 1వ రోజు నుంచి 2వ రోజు 9 రోజులు చేసే వాళ్లకు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ ఐక్యతతో, కుల మతాలకు అతీతంగా అద్భుతంగా ఒక నిరంతరం జరిగేటువంటి ఒక పండుగలో భాగంగా దానికంటే ప్రతిసారి కంటే గొప్పగా చేసేటువంటి ఆలోచనతో వాళ్ళ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా కోరుతాను, మీ ద్వారా వాడవాడలో ఉన్నటువంటి ప్రతి పల్లెల్లో, ప్రతి వాడలో, ప్రతి డివిజన్లో అందరినీ సామరస్యంగా పూర్తిగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా అన్ని మతాలను ఆహ్వానించి దేశంలోనే ఒక అద్భుతమైన ప్రాంతంగా తెలంగాణలో రామగుండానికి మంచి పేరు తెచ్చే విధంగా కార్యాచరణ నిర్వహించాలి. రోడ్లపై పూర్తి రోడ్లను ఆక్రమించకుండా ఎమర్జెన్సీ వెహికల్స్ పోయేటువంటి ఒక దారిని పెడుతూ రోడ్లన్నీ తవ్వకుండా ఆర్టిఫిషియల్గా బెంచ్లు ఆ పోల్స్లో పెట్టి మన ప్రాపర్టీని మనం శుభ్రంగా, పరిశుభ్రంగా కాపాడుకుంటూ ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు గణనాథుడు మీ అందరి కుటుంబాల సుఖ సంతోషాలు, మీరు కోరుకున్న కోరికలు, ఈ ప్రాంత అభివృద్ధి, మీరందరూ కూడా ఈ తెలంగాణ దేశంలో అగ్రగామి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈ సమావేశంలో ఏసీపీ రమేష్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గంగాధర్, సింగరేణి ఆర్జీ2 జీఎం వెంకటయ్య, ఆర్జీ1 డీజీఎం వరప్రసాద్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయుడు వెంకటస్వామి, ఈఈ రామన్, మాజీ కార్పొరేటర్లు మహంకల్ స్వామి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. కాగా సమావేశానికి ముందు నగరపాలక సంస్థ కొత్తగా కొనుగోలు చేసిన 3 ఫాగింగ్ యంత్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.